ఇక్కడ ఇద్దరు శిష్యులు యేసు ప్రభువును గుర్తుపట్టడానికి చాలా టైం పట్టింది. అందులో ఒక ఆయన పేరు ఏంటయ్యా అంటే కనుక, ఆ ఇద్దరు శిష్యుల్లో ఒక ఆయన పేరు ఏంటి తెలుసా? ఎవరో ఇద్దరు శిష్యులు కదా, ఆ ఇద్దరు శిష్యుల్లో ఒక శిష్యుని పేరు ఆల్రెడీ రాసి ఉంది ఇక్కడ. క్లెయోపా. చెప్పండి ఎవరు? క్లెయోపా. అది మనకి ఎక్కడ కనబడుతుంది? 18వ వచనంలో. వారిలో క్లెయోపా అనేవాడు. ఇంకొక ఆయన ఎవరని అంటారంటే లూకా సువార్త రాసిన లూకా గారే అని అంటారు. ఇద్దరు శిష్యులు, ఎమ్మాయి దారిలో ఉన్న ఇద్దరు శిష్యులు. చెప్పండి ఎవరు వీళ్ళు? ఎమ్మాయి దారిలో ఉన్న ఇద్దరు శిష్యులు. ఎమ్మాయి దారిలో ఉన్న ఇద్దరు శిష్యుల్లో మొదట ఆయన పేరేంటి? వెనకాల ఉన్న వారు కూడా చెప్పాలి. ఎవరండి అతని పేరేంటి? క్లెయోపా. రెండవ వాని పేరేంటండి? లోకా గారు ఆయన పేరు రాసుకోవాలి, కానీ ఆయన పేరు ఏం చేయట్లా, రాసుకోవట్లా. ఎందుకు రాసుకోవాలేదంటే ఆనాటి భక్తులైన వారందరూ కూడా వాళ్ళ సమర్పణ ఎలా ఉండేదంటే, వారు దేవుని కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వారి పేర్లని వారు ఎక్కడా కూడా బయటికి చెప్పుకునేవాళ్ళు కాదు. తమ పేరు కనబడాలని కానీ వినబడాలని కానీ కోరుకునేవాళ్ళు కాదు. గొప్ప సువార్తలు రాశారు, గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. మరి పౌలు గారు కూడా తన పేరుని ఏం చేసుకునేవాడు కాదు. పరదైస్కి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఒక మనుషుడు అన్నాడు కానీ నేనేం చెప్పేసి ఏం చేయలేదు, ఆయన అనలేదు. పరదైస్కి వెళ్ళి వచ్చాడు కానీ నేనే పరదైస్కి వెళ్ళి వచ్చానని చెప్పి ఏం చేయలేదు, ఆయన అనలేదు. యేసు ప్రభువారు కూడా చెప్పారు, మీరు ఎంతమంది దెయ్యాలు ఎలగొట్టినా ఎన్ని గొప్ప కార్యాలు చేసినా మీరెక్కడా కూడా రెచ్చిపోకండి అన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఏం చేయాలి? రెచ్చిపోకండి, గర్వపడకండి, అతిశయపడకండి. మన అతిశయం మంచిది కాదు. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని మాత్రమే మీరు ఏం చేయండి? సంతోషపడండి అన్నాడు. హల్లెలూయా.